ఒసే లిలీ, రీటా, మళ్ళీ గౌరీ, ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? తీసుకోండి, స్వీట్స్ తీసుకోండి. ఏమిటే ఈ రోజు నీ పుట్టినరోజా? నో, పెళ్లి ఫిక్స్ అయింది. నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? చచ్చా, నాకు కాదే, మా చెల్లెలు సంజకి అనుకోకుండా ఓ మంచి సంబంధం వచ్చిందట. త్వరలోనే పెళ్లి. పాపం మా చెల్లెలు ఒట్టి పల్లెటూరు మొద్దు, అప్పుడే పెళ్లి పంజరంలో ఇరుక్కుపోయింది. మనం అలా కాదు, ఇంకో 4 కళ్యాణ్ని బోల్తా కొట్టించి కానీ పెళ్లి చేసుకోనంటావా? కళ్యాణ్ పో ఫెలో, మన పవర్ తెలియక పెట్టుకున్నాడు. చిన్న అర్త్ ఇచ్చాను, ఎక్కడికి వెళ్ళి పడ్డాడో అడ్రస్ ఏ లేడు. తప్పు తప్పు. కళ్యాణ్, కేర్ ఆఫ్ అఖిలాండేశ్వరి నిలయం, శ్రీకొండాపురం, చిలకలూరుపేట తాలూకా, గుంటూరు జిల్లా, పిన్ కోడ్ 5222-1 అదండి మన అడ్రస్. ప్రస్తుతం టెంపరవరీ, పెళ్ళయ్యాక పర్మనెంట్. ఏంటి మళ్ళీ తయారయ్యావు? ఇచ్చింది చాలేదా? నువ్వు నాకు ఇచ్చింది తిరిగి చెల్దామనే వచ్చాను. చూడండి కుమారి శ్రావణీదేవి గారు, మీకో శుభవార్త. మీ అమ్మకు కాబోయే అల్లుడు గారు, మీకు కాబోయే బావగారు, మీ చెల్లికి కాబోయే మొగుడు గారు ఎవరో కాదు, శ్రీ 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 నేనే. మా సంజయ్ పెళ్లి చేసుకోపోయేది నువ్వా? అక్షరాలా నేనే. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోరా మనవడా అన్నాడు మా తాత. అందుకే నీ దగ్గర పోగొట్టుకున్న దాన్ని మీ ఊరెళ్ళి మీ అమ్మకు బిల్డప్ ఇచ్చి మీ చెల్లికి లైన్ వేసి ఈ పెళ్లికి లింకేశాను. కానీ నేను ఈ పెళ్లి చేసుకునే నీ చెల్లెల మీద ప్రేమతో కాదు, నీ మీద పగతో. అందుకే నీ చెల్లి మెళ్ళలో తాళి కట్టి నీ పని పట్టి నిన్ను పేకాట్లో జోకర్ ముక్కను చేసి చిత్తు చిత్తు చిత్తుపోగాడించేస్తాను. నా మీద పగ సాధించడానికి నా చెల్లెలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా? ఎందుకా? వరండాలో స్విచ్ చేస్తే వాకిట్ల లైట్ వెలుగుతుంది కదూ. స్విచ్ నీ చెల్లి, లైట్ నువ్వు. అసలు నీలాంటి చిత్రాన్ని కుర్రదానికి కూసాలు కదిలేలా టచింగ్ ఇవ్వాలంటే సింగిల్ హ్యాండ్ సరిపోదు. అందుకే చెల్లెలితో వివాహం, అక్కతో కలాపం, అదే మన ప్రతాపం. అవ్వరెడ్డవ్వ, ఇక నుంచి కథే వేరు. మిస్టర్ కళ్యాణ్, నీ పిచ్చి నాటకాలు నిజం అవుతాయనుకోకు. ఇప్పుడే వెళ్ళి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. అది నీ వల్ల కాదు. ఎలా కాదో చూస్తాను. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. జరిగి తీరుతుంది. ఛాలెంజ్? ఓకే, ఛాలెంజ్. శ్రావణి, ఇప్పుడు బంతి నీ కోట్లో లేదు, నా కాలి దగ్గర ఉంది. డిస్కో అని ఒక తన్ను తన్నాననుకో, మీ అమ్మ, మీ చెల్లి, నువ్వు మొత్తం టోటల్ రివర్స్. శ్రావణి, పరీక్షలున్నాయి, పెళ్లి రోజు తప్ప రాలేనన్నా వచ్చేసావా? నేనొచ్చింది పెళ్లి జరపడానికి కాదు, ఆపడానికి. శ్రావణి, ఏమిటా మాటలు? నీకు తెలియదమ్మా, ఈ పెళ్లి జరిగితే సంజయ్ బ్రతుకు నాశనం అయిపోతుంది. జరగకపోతే నీ పంతో నెరవేరుతుంది, అంతేనా? సంధ్య, నిన్ను పెళ్లి చేసుకోబోయే కళ్యాణ్ పచ్చి మోసగాడు. మోసగించిన వాళ్ళని మోసగాడంటారే తప్ప మోసపోయిన వాళ్ళని కాదంక. ఎవరు మోసగించారో ఎవరు మోసపోయారో తెలుసా పెద్ద? అత్తమా, ఏంటి మోసాలు వేషాలు అంటూ తెగరెచ్చిపోతుంది పెద్ద కూతురు? కాదా ఇంత దూరం వచ్చాక అర్జెంట్ గా తెరదించేయడం మంచిది. ఎక్కడ నీ కాగితం పెట్టేస్తా సంతకం, పెళ్లి క్యాన్సల్. అబ్బాయి అబ్బాయి, ఆ మాట మాత్రం అనుకో. ఈ శ్రావణే కాదు, ఏ జాంబవతి దిగొచ్చినా సరే మన పెళ్లి ఆగడానికి వీల్లేదు. అయ్యో, నన్ను ఎవరు అర్థం చేసుకోరేమిటి? అర్థం చేసుకోలేకపోవడానికి నువ్వేమన్నా అరబిక్ భాషవా, పారసీక కవితవా? అర్థం బద్ధం లేని మాటలు మానేసి నవ్వుతూ దాన్ని ఎత్తి 4 అక్షంతలు వేసి హాయిగా పెళ్లి భోజనం చేసి శుభ్రంగా చదువుకో. లేదా పొడుగాటి పాత సామెత చెప్పాను అంటే అర్థం కాక మనసు కకలా వికలం అయిపోయి మంచం ఎక్కేస్తావు. అత్తమా, మీ పెద్ద కూతురికి బాగా వేడి చేసినట్టుంది, సెలవు పదార్థాలు పెట్టండి, లేకపోతే ఊపులో ఊపి నా మీద వచ్చి పడిపోగలరు. అమ్మా, నువ్వేమైనా చెప్పు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ కళ్యాణ్ మా కాలేజ్ లో అన్ని తెలిసే చేస్తున్నామే. అయినా చిన్న పాప పెళ్లి సంగతి నీకెందుకు? నోరు మూసుకొని లోపలికెళ్ళు. చెల్లి పెళ్లిని ఎలా ఆపాలో తెలియడం లేదే. నన్నెవరు అర్థం చేసుకోరేమిటి? నా పెళ్లి ఆగాలంటే ఒకటే మార్గం అక్క. ఏంటిది? చెప్పు చెప్పు. వెంటనే అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకో. అవునక్క, నువ్వు అబ్బాయిని మనసారా ప్రేమించావని తెలిసిపోయింది. అతని మీద నాకు ప్రేమ నెవర్. హి ఇస్ ఎ చీట్. నీ మాటల్లోని కోపం నీ మనసులో ఉన్న ప్రేమను బయటపెడుతుందక్క. సంధ్య, అవునక్క, నీ కోసం కావాలంటే నా ప్రేమను త్యాగం చేస్తాను. ఒట్టు. నువ్వు ముద్దు ముద్దుగా పొద్దు పొద్దుగా పిల్లల్ని కనిస్తే వాళ్ళని ఆడిస్తూ నా శేష జీవితాన్ని గడిపేస్తానక్క. ఇదిగో
పాత సినిమా హీరోయిన్ లాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చెప్పచ్చు కొడతాను. ఏమిటే నేను నిన్ను చేసుకోవద్దంటుంటే నువ్వు నన్ను చేసుకోమంటావేంటి? అవునక్క, నువ్వు నేను ఇద్దరిలో ఎవరో ఒకరతను చేసుకోవాలి. ఏ చేసుకోపోతే చస్తాడా? చేస్తాడు కాదు, చేస్తుంది. అతను కాదు, అమ్మ. మన ఆస్తి మొత్తం అతని చేతుల్లో ఉంది. మొత్తం ఆస్తికే ముప్పు వస్తుంది. అప్పుడు మన బతుకులు బెజవాడ బస్ స్టాండే అక్క. అందుకోసం త్యాగం చేస్తున్నావా చెల్లి? అబ్బే, నేను ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను. ఛీ! నన్ను అర్థం చేసుకోవే. అతను నిన్ను చేసుకునేది నీ మీద ప్రేమతో కాదే, నా మీద పగతో. నిన్ను పెళ్లి చేసుకుని నన్ను ఏడిపిస్తాడు. ఛీ, పోక. నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఏడిపించాలి గాని నిన్నెలా ఏడిపిస్తాడు? అయ్యో, నీకు తెలియదే అతని ప్లాను. వరండాలో స్విచ్ వేస్తాడట, వాకిట్లో లైట్ వెలుగుతుందట. నువ్వేమో స్విచ్, నేనేమో లైట్. ఓహో, అయితే నాన్న వైరు, అమ్మ కరెంటా? పిచ్చి పిచ్చి జోకు లేకు. పరిస్థితి అర్థం చేసుకోవే, పరిస్థితి అర్థం చేసుకో. నువ్వే అన్ని పరిస్థితులు అర్థం చేసుకుని పెళ్లి నీకా నాకా అనేది తెల్లారేలోపు డిసైడ్ చేసి చెప్పు, అంతే. బాబా, నేను పుట్టి ఈ భూమి మీద పడి దగ్గర నుంచి ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడు అంత సద్దనం కూడా ఇచ్చిన పప్పన పోలేదండి. అట్టాడి ఇవాళ మీరు మమ్మల్ని పిలిచి డిన్నర్ ఇస్తున్నారంటే మా లక్కకు మళ్ళీ లట్టక్కున అతుక్కుపోయినట్టు అనిపిస్తుందండి. ఈ రోజేంట్రా, ఇక నుంచి ప్రతి రోజు మీకు డిన్నర్ ఎక్కడే. కానీ నువ్వు మాత్రం అడుక్కునే ప్రతి ఇంటి ముందు ఈ ఆస్తంతా నాది అని పబ్లిసిటీ కొట్టు. కంకి సూపర్ రేట్ పబ్లిసిటీ ఇచ్చేస్తామండి. ఎర్ర సూపులు అంతే ఇచ్చేద్దాం. కానీ బాబు, ఈ ఎద్ద మనసులో చిన్న డౌట్ ఉండిపోయిందండి. ఏంటో చెప్పు. మీరు పెళ్లి చేసుకోపోయేది పెద్దమ్మాయినండి చిన్నమ్మాయినండి? చీ 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 చీ, పెద్దమ్మాయిని పెళ్లి చేసుకుంటే మట్టి తిని మంచినీళ్ళు తాగినట్టే. ఆ కేసుకి తాళి మీద నమ్మకం లేదు, మొగుడంటే లెక్కలేదు. అలాంటి దాన్ని కట్టుకుంటే మన కథంతా రివర్సే. అందుకే పెద్దదానికి బుద్ధి చెప్పడానికి చిన్నదానికి వేస్తున్నానన్నమాట లింక్. ఒకవేళ మీ పర్సనాలిటీకి పడిపోయి పెద్ద పిల్ల మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అడ్డుపడితే ఇక కథ కాకినాడకి, మనం గుడివాడకి. అయ్య బాబాయ్, బాబు గారు మీరు అన్న మాటలన్నీ పెద్ద అమ్మాయి గారు ఇన్నిసారండి. వినాలనే చెప్పానురా సన్నాసి. ఏంటి బాబు, మీ చిత్రాలన్నీ చాలా ఈ చిత్రంగా ఉన్నాయి. ఇదేం విడ్డూరమమ్మా? ఆ కళ్యాణ్ణి చేసుకుంటే నువ్వే చేసుకోవాలా, మరెవ్వరూ చేసుకోవడానికి వీల్లేదా? మరి ఇంత అర్థం లేని పంతం ఏమిటమ్మా మీ అమ్మలాగా? నేను మనసారా ప్రేమించిన అతను నాకు సొంతం కాకుండా ఈ ఇంట్లో తిరుగుతుంటే నేను ఓర్చుకోలేను. అత్తయ్య ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిపించండి నాన్న. సంధ్య, ఏమిటమ్మా నువ్వనేది? ఎంత అక్కయితే మాత్రం ఇంత త్యాగమా? నాన్న, చిన్నప్పటి నుంచే నాకు ఈ త్యాగాలు అలవాటైపోయాయి. అక్క చదువు కోసం నా చదువు త్యాగం చేశాను. అక్క సంతోషం కోసం నా రిబ్బన్లు గాజులు త్యాగం చేశాను. అక్క ఆనందం కోసం నా లంగాలు ఓణీలు త్యాగం చేశాను. అక్క కోసం. వద్దు, ఇక ఆపేయి. ఇక నీ పేరు సంచారాణి కాదు, త్యాగరాణి. సరే, నీ మొదటి మాట ఏమిటో చెప్పావు, ఆ రెండో మాట కూడా చెప్పి. పేయి చెప్పినా నా నిర్ణయం ఇదే. అక్క సుఖంగా ఉంటే అదే చాలు. అక్క, ఆ అబ్బాయిని నువ్వే పెళ్లి చేసుకో. నేను రెడీ. మరి కళ్యాణ్ ఒప్పుకుంటాడా? అత్తమా, ఎక్కడ నీ కాగితం? ఇదిగో నా సంతకం. పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్ అని కంగారు పెట్టకు బాబు, నీకు దండం పెడతాను. ఇదిగో, మీ అందరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను, కళ్యాణ్కి సంచికి పెళ్లి జరిగి తీరుతుంది. ఈ అయ్యల్ రాజు అఖిలేశ్వరి మాటకు తిరగలేదంతే. ఈ అయ్యల్ రాజు శ్రావణ ముందు అదేం కుదరదు. నిజంగా పెళ్ళంటూ జరిగితే నాకు కళ్యాణికే జరగాలి. తేడా వచ్చిందంటే నా శవాన్ని చూస్తారు. అక్క, ఎందుకింత ఆవేశపడతావు? నీ పెళ్లి అబ్బాయితో జరిగేలా చూసే బాధ్యత నాది. అబ్బాయ్, నా కోసం మా అక్కని పెళ్లి చేసుకో. నీకు దండం పెడతాను. మా అక్కకి తాళి భిక్ష పెట్టు. తాళిబొట్లు కాలిమెట్లు భిక్షలుగా పెట్టడం నా వల్ల కాదు. బాబు కళ్యాణ్, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలైన దగ్గర నుంచి క్షణం నలిగిపోతున్నాను. నన్ను ఇంకా బాధ పెట్టకు బాబు. అత్తమా, నీ కన్నీళ్లు నేను చూడలేను అత్తమా.
ఈ గుమ్మానికి కట్టిన పచ్చతోరణం ఎప్పుడు పచ్చగా ఉండాలి తప్ప అది నా వల్ల ఎండిపోవడానికి వీల్లేదు. ఆరు మాట లేకుండా శ్రావణ మెడలో తాళిగట్టు. అంతేనంటారా? అంతే. అత్తమా ఒకేళ్ళు పట్టుకో. శ్రావణితోనే నా పెళ్లి. ఓకే. ఓకేనా అంటే ఒప్పుకున్నావా? నాతో నీకు పెళ్లి? అవును, పెళ్ళే. షష్ఠి పూర్తి కాదు. ఇక మాట్లాడకండి. వరండాలో స్విచ్ చేశాను, వాకిట్లో లైట్ ఎలగబోతుంది. అవ్వరట్టవ్వా. ఇక నుంచి కదే వేరు. వస్తా. మొదటి రాత్రి పాలెందుకు ఇస్తారో తెలుసా? దగ్గరికి రాకు. నీ నీడు నా మీద పడ్డా నా ఒంటి మీద పావులు పాకుతున్నంత అసహ్యంగా ఉంటుంది. మరంత అసహ్యమైనప్పుడు 10 మంది ముందు తలంచుకుని నా చేత తాళెందుకు కట్టించుకున్నావు? నేను తల వంచకపోతే నా చెల్లి నీ ముందు జీవితాంతం తల వంచుకుని బతకాల్సి వస్తుందని, బానిసగా పడుండాల్సి వస్తుందనే బాధతో నేను నీ చేత తాళి కట్టించుకున్నానే తప్ప నీ మీద మోసపడి కాదు. నేను నా జీవితాంతం నా భర్తగా కాదు కదా, ఓ మనిషిగా కూడా లెక్క చేయను. ఈ క్షణం నుంచి క్షణక్షణం నిన్ను మాటలతో చేతలతో చిత్రవద చేసి అవమానించి ఈ ఇంటి నుంచి బయట గెంటి నువ్వు వెళ్ళిన మరుక్షణం ఈ తాడు తీసి బయట పడేస్తాను. నీ ఊహలో ఇది తాళి కావచ్చు, కానీ నా ఊహలో ఈ తాడు ఉడతాడు అంతే. ఆగు. తాళిని ఉరితాడన్నాక, పెళ్లిని చావుతో పోల్చాక ఈ కొంపలో ఉండాల్సిన కర్మ నాకు లేదు. రేపే ఈ ఆస్తి అంతా మీ అమ్మ మొహాన పడేసి నా దోవ నేను చూసుకుంటా. దయచేసి గట్టిగా రోకు. బయట పెద్దలున్నారు, వాళ్ళు విన్నారంటే నాకు ఇంకా అవమానం. అలా రా దారికి, అలా రా దారికి, అలా రా దారికి. ఇదే సీను, ఇదే డైలాగు. అంతే, దెబ్బకు పారిపోతాడు. పాలు తీసుకెళ్ళమ్మా. ఆగండి, మీరెవరూ నాతో రాకండి. ఏమనుకోవద్దక్క, అమ్మాయి మూడవుట్లో ఉంది. 50, 51, 52. కాదబ్బా 53. లేదమ్మా 52. కాదు 53. ఇదిగో నీ ముందే లెక్క పెట్టాను కదా 52. నువ్వు లోపల ఒకటి దాటేసావు, తీ బయటికి తీ. లోపల ఎక్కడ దాచాను చూసుకో. 53 నా ఉండాలి. బుజ్జి కన్న కదా 52 అమ్మా. కాదు. స్టాప్ ఇట్. ఏం మీరు చేస్తున్న పని? ఏం లేదక్క, అమ్మేమో గదిలో అగ్గిపెట్టి పెట్టరమ్మంది. నేను వచ్చాను, అప్పుడు అబ్బాయి ధడేల్మని గుద్దాడు, పొల్లలన్నీ కింద పడ్డాయి. అందుకే లెక్క పెడుతున్నావు. అబ్బాయి ఏమో 52 అంటున్నాడు, నేనేమో చాలా ఆపు. అబ్బాయి అయితే అబ్బాయి. అబ్బాయి కాకపోతే బావా కదా బావా. నిన్ను అబ్బాయి అనేసరికి అక్క కోపం వచ్చింది బావా. ఏయ్, నోరు మూయవే. రాత్రిపూట అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ అంటూ మంచం మీద కూర్చుని మీటింగ్ పెడతావా? అసలు తప్పు నీది కాదే. చూడు మిస్టర్ కళ్యాణ్, ఈ అమాయకురాల్ని నువ్వు ఇంకా నీ మాయలతో మభ్య పెట్టాలనుకుంటే మాత్రం మర్యాద దక్కదు. అజ్జి బాబోయ్, నీ చెల్లెలు అమాయకురాలా? నన్ను ఎన్ని రకాలుగా చెడగొట్టిందో నీకు తెలుసా? అయ్యో బావా, నీకేం తెలీదు. నారీ నారీది శత్రువు, లేడీస్ కి లేడీసే విలన్స్. అవన్నీ చెప్పకూడదు. షూ. అసలు ఏం జరగలేదక్క, ఒట్టు అంతా ఒత్తిడే. ఏం కాదులే, ఎక్కడో ఏదో జరిగింది. మర్యాదగా చెప్పండి. శ్రావణి, వర్షంలో తడిసిన 6 నెలలకి ఇప్పుడు ఆరబెట్టుకుంటానంటావేంటి? షటప్. నోటుకొచ్చినట్లు మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని పాల గ్లాసుతో లోపలికొచ్చి నేనేం చేస్తానో నాకే తెలియదంటుంది. ఎవరండి బొంబాయి గిత్త? సంధ్య, నువ్వు వేసుకో. చెమ్మ చెక్క చెరడేసి మొక్క. సంధ్య, నువ్వు బయటికి వెళ్తావా లేదా? అబ్బాయి బావ నాకు పర్మిషన్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి నేను కదలను. నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు. ఎక్కువ మాట్లాడమంటే పడుకుంటాను, జాగ్రత్త. ఇదిగో లేడీస్, ఇది శోభనం కదా అనుకుంటున్నారా, కాటా కుస్తీలు అనుకుంటున్నారా? ఎరగబడి కొట్టుకుంటున్నారు. అది కాదు బావా, నా చిట్టి మనసు నీకెప్పుడో ఇచ్చేసాను. అయినా సరే ఇది ఏడుస్తుంది కదా అని నిన్ను దాన్ని కట్టబెడితే నా త్యాగాన్ని కూడా ఇదిగో సంధ్య, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను,
త్యాగం చేసింది నేను కాదు, నేనే చెప్తున్నాను కదా. ఓరి నాయనో, ఈ గొడవ ఇప్పుడప్పుడే తేవలదు గాని ఈ దుకాణం మీ అమ్మ ముందు పెట్టి మీ ఇద్దరి కథ క్లైమాక్స్ తెచ్చే వరకు శోభనం క్యాన్సిల్. ఆగు, నీతో మాట్లాడాలి. ఇప్పుడు నా వల్ల కాదు బాబోయ్. నాన్న, నీ చిన్న కూతుర్ని కంట్రోల్లో ఉండమని చెప్పు, లేకపోతే దానికే డేంజర్. నీ పెద్ద కూతుర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలు కమ్మను, లేకపోతే నీకే డేంజర్. నాకు డేంజరా? అవునమ్మా, రాత్రి నువ్వు అగ్గి పెట్టించి రమ్మంటే నీ గదిలోకి వెళ్ళానా, అప్పుడు బావా నీ గుండె ఆగిపోయే లెవెల్ ఒక్క డైలాగ్ అన్నాడమ్మా. ఏమన్నాడే? డబ్బు పాపిస్తుంది, ఎందుకు ఆస్తి తిరిగి రాయాలనిపించట్లేదు, పైగా నీ అక్క బాగోతుని చూస్తుంటే చిర్రెత్తి ఆస్తి మొత్తం తీసుకుని జెండా ఎత్తేయాలనిపిస్తుంది అన్నాడమ్మా. దేవుడు లేని గుడిని, ఆస్తి లేని నిన్ను నేను ఊహించుకోలేనమ్మా. చాలే ఆపు, మీరు అమాయకంగా ఉండబట్టే అతని ఆటలు సాగుతున్నాయి. అసలు ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గాడు, పిలిపించండి. వాడి సంగతి ఇతని సంగతి జాయింట్ గా తేల్చి పారేస్తాను. ఏంటి మీటింగ్ పెట్టారు నా గురించా? అసలే డబ్బు పాపిష్టిది. నాకు తెక్కరేగిందంటే ఆ కథే వేరు. అబ్బే అదేం కాదబ్బాయ్, కొత్త పెళ్లి కొడుకు కదా, నీకే కూర వండి పెట్టాలా అని మాట్లాడుకుంటున్నా, అంతే కదమ్మా? అంతే అంతే. నీకేమంటే ఇష్టం అల్లుడు? కోడి కూర, చేపల పులుసా? ఎందుకో అత్త, ఈ మధ్య పులుసులు కూరలు కంటే ఆస్తులు పాస్తులు మీదే మనసు లాగేస్తా ఉంది. ఊరుకో అల్లుడు, ఎప్పుడు జోకులేనా? అబ్బాయ్ బా, అమ్మ నీకోసం జిన్ను చేసి పెట్టింది, తిన్నాం పద. పద, 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 పద. ఏమిటి మావయ్య ఇవి? తాళం చేతులు. చేతులు కాళ్ళు నా దగ్గర ఉంటే బెటర్ కదా? అవును, ఉంటేనే బెటర్. ఇనప సుత్తిని తెచ్చి పూలగుత్తి అని నెత్తిన పెట్టుకున్నావు, అది ఇప్పుడు కత్తిగా మారి కంఠాన్ని పట్టుకుంది. ఆపుతారా మీ ఆశీర్వచనాలు? ఆపేశాం కదా. ఏమిటి శ్రావణి, నువ్వు కళ్యాణ్ ఇద్దరు మాకు తెలిసిన వాళ్లే, అయినా మమ్మల్ని ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నావేమిటి? అసలు ఇది నేను ఇష్టపడి చేసుకున్న పెళ్లి కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో తాళి కట్టించుకున్నాను. పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్ల చెప్పే డైలాగ్ ఇదే, ఆ తరువాత అదే బాగుంది అదే బాగుంది అంటారు. అదేంటి ఏది? అదే పెళ్లి. ఏమండి, ఒక్క నిమిషం ఉండండి, మిమ్మల్ని నా భర్తగా పరిచయం చేయాలిగా. నీకు మోకాళ్ళ దాకే ఉందనుకున్నాను, గజం పైనే ఉంది బ్రెయిన్. సర్లే కాని ఫ్రెండ్స్, ఇతని గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇతను మా ఇంట్లో పాలేరులాగా ఎంటర్ అయి వంటలు చేసి మా అమ్మని బుట్టలో వేసుకుని ఎలాగో అలా ఆస్తిని తన చేతిలో పెట్టుకున్నాడు. బ్లాక్ మెయిల్ చేసి నా మెళ్ళలో తాళి కట్టాడు. పచ్చి మోసగాడు. కళ్యాణ్, నువ్వంటే ఇష్టం అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎందుకు అవమానాలు పడతావు? అందుకే ఈవిడ దెబ్బకు తట్టుకోలేకే సైలెంట్ గా సెకండ్ సెటప్ పెట్టా. సెకండ్ సెటప్? 10 మంది ముందు ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? 10 మంది ముందు కట్టుకున్న మొగుడిని పూచిక పుల్లతో సమానంగా తీసి పారేయడానికి నీకు సిగ్గు లేనప్పుడు మగాడిని నాకెందుకుంటుంది సిగ్గు? లేడీస్, తర్వాత కలుద్దాం. ఏంటి బావా? చూ 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 చూ. శ్రావణి, అక్క చెల్లెల మధ్య ఏ పూరైనా ఉండొచ్చు కానీ సవతి పూరి మాత్రం ఉండకూడదు. నీ మొండితనంతో అలాంటి పరిస్థితి వచ్చేట్టు చేసుకోకు. అక్క చెల్లెల మధ్య ఏ పూరైనా ఉండొచ్చు కానీ సవతి పూరి మాత్రం ఉండకూడదు. అత్త, ఎవరిళ్ళంతా చందాల కోసమా? అబ్బే, చందాలు కాదు, మన పెళ్లికి బట్టలు నగలు అవి ఇవి కొన్నాం కదా, ఆ డబ్బు కోసం వచ్చారు. తాళాలు ఒకసారి ఇస్తే. అజ్జి బాబోయ్, అవి మాత్రం ఇవ్వను. నీ ఆస్తి నాకెలా అప్పగించావో తిరిగి నీకు అప్పగించే వరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఓకే? వాళ్ళకి డబ్బులు ఏమిట్రా ఇది? ఏకులాగొచ్చి మేకులాగయ్యాడు. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మన ఆస్తంతా వాడి చేతులు పెట్టి మనం చేసాప్పుడు ఏమిట్రా? అమ్మా, ఏంటమ్మా? బావ పాట పాడమంటున్నాడు, పర్వాలేదా? తాళాల కోసం తప్పుతుందా? పాడమ్మా. బావ అంటే గురువు, దైవంతో సమానం. పాడు. సరే అమ్మా.
బావంటే గురువు దైవంతో సమానమని ఏ పురాణంలో చెప్పారో సెలవిస్తే సంతోషిస్తాం. మరీ డీటెయిల్స్ కు వెళ్ళకండి, నాకు కాలు అలాగే. అమ్మా మళ్ళీ ఏంటమ్మా? బావా ఆడమంటున్నాడు, ఇది కూడా పర్వాలేదా? ఆడమ్మా ఆడు, కాస్త దూరంగా ఉండి ఆడు.